కేంద్ర బడ్జెట్ అయితే విడుదలైపోయింది. భారీ బడ్జెట్ అనాలా దీన్ని, లేదంటే కొన్ని రాష్ట్రాలకు పూర్వోదయ పేరుతో ఒక 5-6 రాష్ట్రాలకు, అది కూడా అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, ఒక లక్కీ ఛాన్స్ కొట్టేసిందా? దాదాపు 48 లక్షల కోట్ల బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కలిసి వచ్చింది ఏంటి, అదనంగా ఇచ్చిన వరాలేంటి, లోన్ రూపంలో కానీ లేదంటే ఇతరత్ర రూపంలో వచ్చే అవకాశాలు, అలాగే పన్ను కట్టే వాళ్ళకి ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక రకంగా షాక్ ఇచ్చిందా ఈ బడ్జెట్, లేదంటే వాళ్ళకి ఒక రకంగా ఒక కాస్తంత రిలీఫ్ ఏమన్నా దొరికిందని అనుకోవాలా? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. గత బడ్జెట్కి ఈసారి ఒక థర్డ్ టైం అంటే చాలా హోప్సే పెట్టుకున్న కొన్ని రాష్ట్రాలు, అందులోకి సంకీర్ణం ద్వారా ఏర్పడిన ప్రభుత్వం, అలాగే ఆ పూర్వోదయ పేరుతో ఏదో కొన్ని కలిసి వచ్చిందనేది కొన్ని రాష్ట్రాలకు, అందులో కూడా ఏపీ ఉందని, ఓవరాల్గా ఎలా చూడండి? అంటే దేశవ్యాప్తంగా జరిగేటటువంటి లెక్కల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి బీహార్కి ఎక్కువ వచ్చిందనేది హడావిడి చేస్తున్నారు. కానీ సరిగ్గా లెక్క చూస్తే అన్ని రాష్ట్రాలకి కరెక్ట్గానే వచ్చింది. ఏది అవసరమో అవే ఇచ్చారు. ఒక్క బీహార్కి ఇవ్వలేదు, రాజస్థాన్కి ఇచ్చారు, మధ్యప్రదేశ్కి ఇచ్చారు, తెలంగాణకి ఇచ్చారు. కాకపోతే ఏంటంటే ఎక్కడ ఏది నీడ్ అన్నది. ఇప్పుడు 5 రాష్ట్రాలకి ఏమైనా అదనపు ప్రయోజనం దక్కిందని అనుకోవచ్చా? ఇప్పుడు ఈ 5 రాష్ట్రాల పేర్లు చూడండి ఒకసారి. బెంగాల్ ఎవరి పాలిత రాష్ట్రం? ఐఎన్డిఏ కదా, మరి దానికి కూడా ఇచ్చారు కదా, లేదా ఈశాన్య రాష్ట్రాలకు ఇస్తున్నారు కదా. ఇదేంటంటే ఈ రాష్ట్రాలు ప్రత్యేకించి మానవ వనరులు ఉన్నాయి. ఆంధ్రాకైనా బెంగాల్కైనా ఇట్లాగా బీహార్కైనా వీటికి మనుషులు ఉన్నారు. ఇక్కడ మాన్యువల్ రీసోర్సెస్ ఉన్నాయి, టెక్నికల్ బ్రెయిన్స్ ఉన్నాయి, కానీ తగినటువంటి అవకాశాలు. అలాగే సుదీర్ఘకాలం పాటు ఈ రౌడీయిజం లాంటి, ఫ్యాక్షనిజం లాంటి వ్యవహారాలతో ఆంధ్ర నష్టపోతే సుదీర్ఘకాలపు ఘర్షణల కారణంగా బీహార్ నష్టపోయింది. అట్లా నష్టపోయినటువంటి ప్రాంతాలు ప్రత్యేకించి వాటిని లాంగ్ స్టాండింగ్లో, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు, అన్నిటినీ ఒకే ఘటన అభివృద్ధి చెందేలా చూడటం అన్నటువంటి అంశంలో భాగంగా ఈ 5 రాష్ట్రాలని ప్రత్యేకంగా చూస్తున్నారు. అంటే ఒకేసారి అన్నిటినీ చేసేస్తున్నాం అంటే దేని రెగ్యులర్ ఫండింగ్ ఉంటుంది, వీటికి లాంగ్ స్టాండింగ్ విజన్ ప్లాన్స్ కి అలౌ చేస్తారు. ఇట్లా లాంగ్ స్టాండింగ్ ప్లాన్స్ అంటే వీటికి వనరులు ఉన్నాయి. బీహార్కి ఏంటంటే సహజ వనరులు ఎక్కువ, బట్ యూసేజ్ లో ఫెయిల్యూర్. ఆంధ్రప్రదేశ్కి సముద్ర తీర ప్రాంతం, వాస్తవంగా చెప్పాలంటే ప్రపంచంలోనే హైయెస్ట్ సముద్ర తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం అంది. మహారాష్ట్ర కంటే అద్భుతమైనటువంటి ఛాయిస్ ఉంది. ఇప్పటికీ కొట్టుకోగా మనకు కొన్ని పోర్ట్లు వచ్చినాయి, లైక్ కాకినాడ. ఇప్పుడు వైజాగ్లో 2 పోర్ట్ల, కాకినాడ 1 పోర్ట, అక్కడికి 3 వచ్చినాయి. తర్వాత ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు 4, ఇంకా మధ్యలో 4 పోర్ట్లు. పోర్ట్ బేస్డ్ డెవలప్మెంట్ అంటే అందరూ అనుకుంటారు ఏదో పోర్ట్ అంటే ఏదో ఓడ వస్తుంది అక్కడ అనేది. బాంబే డెవలప్మెంట్లో అత్యంత కీలకమైనటువంటిది, గుజరాత్ డెవలప్మెంట్లో అత్యంత కీలకమైనటువంటిది పోర్ట్ బేస్డ్. ఎందుకని? ఒక సముద్రంలో షిప్ అక్కడికి వచ్చేసి ఆగుతుందంటే, మనం ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ విదేశాల నుంచి ఏదైనా సరుకులు ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి, ఎక్కడో ఎయిర్పోర్ట్లో దించుకుని అక్కడి నుంచి గూడ్స్ తెచ్చుకుంటే అది హైలీ కాస్ట్లీ. లేదా వేరే దేశపు పోర్ట్లోనో వేరే రాష్ట్రాల పోర్టుల్లోనో సరుకు దించుకుని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు 100కి 70 రూపాయలు, విమానం అయితే 300 రూపాయలు అవుతుంది. అదే చాలా సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నేను ఒక ఏమంటారు పోర్టు యజమానితో కూర్చున్నప్పుడు ఆయన పోర్ట్ అంతా చూపించారు నాకు. చూపించిన టైంలో అసలు ఏంటి పోర్ట్ బేస్డ్ ఎకానమీ ఎట్లా ఉంటుంది అన్నప్పుడు ఆయన చెప్పుకొచ్చారు అనమాట. పోర్టు పక్కన ఇండస్ట్రియల్ జోన్లను డెవలప్ చేసినప్పుడు అద్భుతమైన అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పంచదార ఒక 50 అంటే ఒక షిప్ 60,000 టన్నుల లోడ్ తీసుకొస్తుంది. 60,000 టన్నుల లోడ్. దాంట్లో పంచదార తెచ్చుకున్నాం అనుకోండి 20 రూపాయలకి వస్తుంది మనకి. అది ఇక్కడ 40 రూపాయలతో పోల్చుకుంటే 20 రూపాయలు బెటర్. ఈ బేస్డ్గా స్మాల్ ఇండస్ట్రీస్, అంటే దాన్ని ఏమంటారు, స్వీట్లు తయారు చేసే పరిశ్రమలు, ఇట్లాంటివి చేసుకోవచ్చు. ఇండస్ట్రీస్ అవి వస్తాయి. అదే సందర్భంలో ఆ పోర్టు 2 లక్షల టన్నుల షిప్ని అక్కడ డాక్ చేయగలదు. అంటే 60 టన్నులది 3 రెట్లు. దాంట్లో కనుక మనం పంచదార తెస్తే 6.5 రూపాయలు 7 రూపాయలు పడుతుంది మన కేజీ. అప్పుడు 7 రూపాయలకే వస్తున్నప్పుడు స్వీట్ నీకు ఎంత తగ్గుతుంది, ఇండస్ట్రీ వాడికి ఎంత లాభం మిగులుతుంది? అంటే దాని బేస్డ్ ఇండస్ట్రీ. లైక్ ఇంకొక వేరే వెరైటీస్ ఏదైనా రా మెటీరియల్ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ దాని ఆధారంగా, ఇక్కడ మనకేంటంటే
రా మెటీరియల్ సప్లై కొరత చాలా వాటికి ఉంటుంది. అవును. విదేశాల నుండి తెచ్చుకునేటప్పుడు కాస్ట్ ఎక్కువైపోతుంది. అవి రా మెటీరియల్ తక్కువకే అంటే ట్రాన్స్పోర్టేషన్ హైయెస్ట్ కాస్ట్ దేనికైనా సరే. ఇప్పుడు మీరు కూరలు పల్లె ప్రాంతంలో నుంచి చూసుకున్నప్పుడు అక్కడ కేజీ 5 రూపాయలది, మీరు ఒక గుంటూరుకో బెజవాడకో తెచ్చేటప్పటికి 40 రూపాయలు 50 రూపాయలు ఎందుకు అవుతుంది? ట్రాన్స్పోర్టేషన్ 20 రూపాయలు పడుతుంది, బ్రోకరు, రిటైలరు, హోల్సేలరు, డీలర్. అదే డైరెక్ట్ గా పోర్ట్ నుంచి ఇక్కడికి సరుకు వచ్చేసినప్పుడు సింగిల్ ఇదే కదా, ఇక్కడ ఇండస్ట్రీ తయారైపోతే ఆటోమేటిక్ ఇది ఉంటది కదా. ఈ పోర్ట్ బేస్డ్ డెవలప్ అవకాశాలు ఉన్నాయి మనకి. దాన్ని ఇక్కడ ఆంధ్రాకి సస్టైన్ చేయడానికి ఇప్పుడు ఆ క్యారిడార్ అంటే ఊరకనేది ఏదో రోడ్డు మీద సరదాగా ఏదో దాన్ని ఏమంటారు మన మెల్లాలో తిరిగినట్టు ఒక దీంట్లో గార్డెన్ లో తిరిగినట్టు కాదు. క్యారిడార్ అంటే ఆ ప్రాంతానికి వచ్చే ఇండస్ట్రీస్ అన్నిటిని మొబలైజ్. అదే సందర్భంలో ఇంకొక బాధ్యతాయుతమైన పని చేసింది ఏంటంటే కొప్పర్తి, తర్వాత ప్రకాశం జిల్లా ఇదే ఓరవకల్లు, కొప్పర్తి, ప్రకాశం జిల్లా ఇట్లాంటి చోట్ల పెట్టేటువంటి సజ్జలు. అవేంటంటే వెనుకబడిన జిల్లాలకు ఇచ్చేటటువంటి ప్యాకేజీలో భాగంగా అక్కడ కృష్ణపట్నం కావచ్చు, అక్కడ పోర్ట్లు ఉన్నాయి కాబట్టి అట్టించి అటు దగ్గరగా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి డెవలప్మెంట్ కి కావాల్సింది ఏంటి? ప్రైమరీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలిగిన స్థాయిలో ఉన్నాయా ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు? లేవు. జగన్ ఒక చక్కటి ఆలోచన చేశాడు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం తరపునే కట్టి లోన్ తీసుకుని కట్టించి మనం లీజులకి ఇస్తుంటాం. అప్పుడు బల్క్ అమౌంట్ మనకి ఏడాదికి ఇన్కమ్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన వాళ్ళు చాలా మంది హైదరాబాద్ లో చేసేది ఏంది, 1 కోటి 2 కోట్లు 3 కోట్లు డబ్బులు ఉన్నాయంటే 2-3 ఫ్లాట్లు కొని పడేస్తారు. అక్కడ కొనేసి అద్దెకిస్తే ఒక్కొక్క దాని మీద 30-40 వేలు. అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్. ఒక 10 ఏళ్ల తర్వాత ఆ ఫ్లాట్ అమ్మితే 2 కోట్లు వస్తాయి. అదే సందర్భంలో ఈ లోపు దాని డబ్బులు సంపాదించుకుంటాం. ఇట్లాంటిది ఎందుకు చేస్తున్నాం మనం? ఆ ఛాయిస్ ఉంది. ఇప్పుడు అట్లాంటి ఛాయిస్ రాష్ట్రానికి ఉండేలాగా చూడటం అన్నటువంటిది అంటే రాష్ట్ర ప్రభుత్వం జగన్ అది సక్సెస్ఫుల్ ప్లాన్ చేశాడు కాబట్టి లోపు దిగిపోయాడు. ఇప్పుడు కేంద్రం టచ్ చేస్తుంది దాంట్లో. అయితే ఈ పోర్టులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వమే నడిపితే రెగ్యులర్ ఇన్కమ్ సోర్స్ అవుతుంది మనకి. ఒక బీహార్కో ఒక ఆంధ్రప్రదేశ్కో అంటే అడిగింది కాదనకుండా బడ్జెట్ ఏదో ఒక రూపంలో సాయం అందిందా? వాళ్ళ ఇంతకుముందు ప్రాజెక్టుల డెవలప్మెంట్కి 37,000 కోట్లు ఎంత కావాలని అప్పట్లో అడిగారు ఫస్ట్. ఇప్పుడు 60,000 కోట్లకు పైగా ఓన్లీ బీహార్కే కేటాయించడం, అలాగే ఆంధ్రప్రదేశ్ అడిగిన 15,000 కోట్లు కూడా ఇస్తానని చెప్పడం, పోలవరంకో లేదంటే అమరావతి బాధ్యత మాదే అని చెప్పి బాధ్యత తీసుకోవడం, పోలవరం ఎంతైనా మేము వచ్చి పెడతానని చెప్పడం, దీన్ని ఎలా చూడాలి రెండింటిని? ఇప్పుడు దేశంలో దాన్ని ఏమంటారు హైవేలు కడుతున్నారు, అవన్నీ ఇదిగో దాన్ని ఏమంటారు మన పశ్చిమ బెంగాల్లో ఇన్ని కోట్ల రూపాయలతో హైవే కడుతున్నాం ఇట్లా చెప్పలా వాళ్ళు. ఓన్లీ ఈ రెండింటికి ఎందుకు చెప్పారంటే వాళ్ళు ఒక ట్రాప్ వేశారు బీజేపీ వాళ్ళు. ఆ ట్రాప్ లో వీళ్ళు పడ్డారు. వీళ్ళిద్దరు ఈ 2 రాష్ట్రాలు ఏంటి కావాల్సింది? ప్రత్యేక హోదా అంశం. ఇప్పుడు అసలు చర్చిస్తున్నారా ఎన్డీఏ కూటమి వాళ్ళు ఎవరన్నా? ఏమంటున్నారు? ఎక్కువ ఇచ్చేసారు, ఎక్కువ దోచిపెట్టేశారంటున్నారు. అసలు నిన్నటిదాకా వాళ్ళు ఏమన్నారు అంటే ప్రత్యేక హోదా రాలేదు కానీ ప్రత్యేక పథకాలు అనే పదం ఏదో వాడారు. మరి అదే కదా, అదే ఇదివరకు ఇచ్చింది కూడా అదే కదా, బేసిక్ ప్యాకేజ్ అన్నారు. అదే ఇప్పుడు ప్రత్యేక పథకాలు ఇవన్నీ లెక్కలు జరిగింది. అదే అక్కడ చేసేది చేస్తానే ఉంటారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరిని రెచ్చగొట్టారు. నితీష్ కుమార్ని నేను చంద్రబాబు నీకెందుకు, మీకు అడిగితే ఈ టైంలో ఏదైనా చేస్తారు. వాళ్ళకి తెలుసు, గత అనుభవాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దానికి బదులుగా ఏదన్నా అరేంజ్ చేయండి అన్నారు. కేంద్రం ఇచ్చేసింది. ఇందులో బదులుగా అనే కంటే కూడా ప్రత్యేకించి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఈ 2 రాష్ట్రాలకు అవసరం ఉంది. ఈ రెండిట్లలో కూడా ఎడ్యుకేటెడ్ కంటే అన్ఎడ్యుకేటెడ్ ఎక్కువ ఉన్నారు. అంటే ఎడ్యుకేటెడ్ ఏమో ఈ రాష్ట్రాల్లో ఉండట్లా, ఎడ్యుకేటెడ్ ఉంటారు 60% 70%. ఇక్కడ చదివేసుకుని ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. అన్ఎడ్యుకేటెడే అక్కడ ఉంటున్నారు, బిలో ఇంటర్మీడియట్ బ్యాచ్నే ఉంటున్నారు. వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఉండట్లేదు. ఇప్పుడు ఈ అమరావతి దాని మీద కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. వ్యాపారాలు, షాపులు, పరిశ్రమలు ఇవన్నీ పెట్టుకొస్తే ఉపాధి వస్తాయి. అట్లాగే అక్కడైనా అంతే కదా. అదే ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్లాన్. ఒకవేళ ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం తీసుకొని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహాయపడితే ఎంత వాటా రాష్ట్రం భరిస్తుంది, ఎంత వాటా కేంద్రం భరిస్తుంది? నిన్న క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ 15,000 కోట్ల రూపాయల వరకు రిజర్వ్ బ్యాంకుతో తీసుకుని కట్టుకోమని గతంలో 2014-19 అంటే అది ఒక ఏడాదికేనా కాదు, 2014-19 మధ్యలోనే వాస్తవంగా అప్రూవ్ చేసింది కేంద్రం. చేశాక వీళ్ళు అప్పుడు వినియోగించుకోవాలి. వినియోగించుకోకపోగా దాంట్లో చివరిలో లాస్ట్ ఇయర్ వచ్చేసేటప్పటికి దాన్ని అంటే ప్రపంచ బ్యాంక్ ఏమంటదంటే మీకు రూపాయి ఇచ్చారంటే నా రిటర్న్స్ ఏంటంటది. కేంద్ర ప్రపంచ బ్యాంక్ యొక్క స్టైల్ ఎట్లా ఉంటుందంటే
మీకు ఒక ₹1,00,00,000 అంటే మీకు సరిగ్గా చెప్పాలంటే మన కమర్షియల్ బ్యాంకుల మెంటాలిటీలో ఉంటుంది. మీరు ఒక వ్యాపారం పెడుతున్నానంటే మీకు ఎంత ఆదాయం ఉంది? ఇప్పుడు మీరు వ్యాపారం పెడితే మీకు ఓ ₹10,00,000 ఆదాయం వస్తుందా? ₹1,00,000 ఆదాయం వస్తే ₹1,00,000 మీరు నా వడ్డీ కట్టగలరా లేదా? అట్లాగే మీరు దాని ద్వారా ఉపాధి పొందగలరా, ఎంతమందికి ఉపాధి ఇస్తారు అన్నటువంటి మన బ్యాంకు చూస్తుంది. మనకి మీరు ఒక ఇల్లు హౌసింగ్ లోన్ తీసుకున్నా ఏం చూస్తుంది? మీరు కట్టగలరా లేదా అన్నది చూస్తుంది. వరల్డ్ బ్యాంక్ కూడా అదే చూస్తుంది. చూస్తే గతంలో కూడా అట్లాగే ఇప్పిస్తే అప్పుడు మనం వాడుకోవాలి. దాంతో ప్రపంచ బ్యాంక్ కేంద్రాన్ని అడిగింది, మాకు ఇచ్చిన ప్రాజెక్ట్ ఒకటి అని చెప్పారు, డబ్బులు తీసుకోవట్లేదు, ఏం చేయమంటారంటే 2018 తర్వాత విత్డ్రా అయిపోయింది కేంద్రం, మేము దానికి సపోర్ట్ చేయం పొమ్మంది. దాంతో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ ప్రపంచ బ్యాంక్ వాళ్ళు మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు మొన్న. వీళ్ళు అప్పటిది మళ్ళీ ఇది కొనసాగించాలా లేదా అన్నదాన్ని వెంటనే చంద్రబాబు గారు మొన్న ఢిల్లీ వెళ్ళి వచ్చింది అదే అనమాట. ఓకే చెప్పింది. దీంట్లో ఉండే స్పెషల్ ఏంటంటే మనం ఈ హౌసింగ్ లోనైనా, ఇండస్ట్రియల్ లోనైనా, బిజినెస్ లోనైనా తీసుకుంటే నెక్స్ట్ మంత్ నుంచినే కిస్తీ కట్టాలి. దీనికి 30 ఏళ్ల దాకా కిస్తీ కట్టక్కర్లా. మీరు తీసేసుకుని 30 ఏళ్ల పాటు ఈ లోపుగా దాన్ని ఆ డబ్బులతో మీరు చెప్పినటువంటి విధంగా డెవలప్మెంట్ గ్రోత్ చేసుకుని వచ్చిన ఇన్కమ్ని 30 ఏళ్ల తర్వాత అలా కట్టడం ప్రారంభించాలి ఒకేసారిగా. దాంట్లో 2 కోణాలు, ఒకేసారి కట్టేయచ్చు లేకపోతే దశల వారి. అయితే దాని గ్యారంటీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది నిన్న నిర్మలా సీతారామన్ చెప్పింది, గ్యారంటీ ఇస్తుంది. ఒక్క ప్రపంచ బ్యాంక్ అనే కాదు, రకరకాల బ్యాంకులు ఉంటాయి. ఇంటర్నేషనల్ లెవెల్లో కొన్ని ఉంటాయి అన్నమాట. ఇట్లా కొత్తగా మౌలిక వసతులు కల్పించుకుంటే తద్వారా ఆయా ప్రభుత్వాలు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉందనుకుంటే ఇస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కనుక ఆయిల్ గ్యాస్ దొరుకుతోంది అని తెలిసింది అనుకోండి, మీరు దాన్ని తవ్వుకుంటాను డబ్బులు సంపాదించుకుంటాను అని చెప్పి ఏదైనా ప్రైమరీ ఎవిడెన్స్ వాళ్ళకి ఇస్తే వెంటనే మీకు ఇస్తారు లోన్. అంటే మీకు ఇన్కమ్ జనరేటెడ్ స్కీమ్ అన్నటువంటిది ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు అమరావతిని ఇన్కమ్ జనరేటెడ్ పాయింట్ కింద చూపించారు కేంద్రానికి. అమరావతి రిజర్వ్ బ్యాంక్ దాన్ని ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తా ఆటోమేటిక్ గా. దాంతో పాటుగా ఏడీబీ అని అని చాలా వస్తాయి లోన్స్. ఇప్పుడు ఈ 15,000 కోట్లు కాదు, నాకు తెలిసి కనీసం ఒక 40-50 వేల కోట్లు వివిధ సంస్థల ద్వారా లోన్లు తీసుకోబోతున్నారు. ఎందుకంటే ముందు ఇక్కడ ఇంతకు ముందు కూడా మనం అనుకున్నాం, విత్తు ముందా చెట్టు ముందా అన్నట్టు. ఇక్కడ ముందు పరిశ్రమలు రావాలంటే లేదా బిజినెస్ ఈ సాఫ్ట్వేర్ ఇంకోడు రావాలంటే నగరం సెట్ అయితే ఆడొస్తాడు. వాడు వస్తే నగరం సెట్ అవుతుంది. వాడికి ప్రైమరీ ఫెసిలిటీ లేకుండా అటు రాడు. ప్రైమరీ ఫెసిలిటీకే వాడు ₹1,50,000 కోట్ల కావాలని మనం ముందే చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? స్థలం అమ్మితే వస్తాయి. ఇప్పుడున్న పరిస్థితులు ఈ ఖాళీ స్థలం అమ్మితే ఎవడు కొంటాడు? 4 కోట్లకో 5 కోట్లకో కొంటాడు. మాక్సిమం 4 కోట్లు అంటే బలవంతంగా అంటగట్టాలి, ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్న ప్రాజెక్ట్. కాబట్టి ₹1,00,00,000 2 కోట్లకి అయితే కనుక ఇప్పుడు 7,000 ఎకరాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర, 1000 కలిపి 4 కోట్లు పెట్టి 4,000 కోట్లే వస్తుంది. అదే ఈ డబ్బులతో ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. మార్కెట్ వాల్యూ పెరిగినప్పుడు ఆ తర్వాత ఈ భూమిని అమ్మారనుకోండి, మంచి ఇన్కమ్ సోర్స్ అవుతుంది. అది ఒక వ్యూహాత్మకంగా వెళ్తున్నది చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్కి ఈ బడ్జెట్ చెప్పిన సందేశం ఏంటి? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కూటమి కడితే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది, కూటమి కట్టకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరిగింది, ఈ రెండు కంపేర్ చేసుకోవచ్చా? అక్కడ దీన్ని వక్రీకరిస్తున్నారు కానీ జగన్ టైంలోనూ భారీగా నిధులు వచ్చినాయి. అమరావతికి ఆయన అడగల, ఇవ్వలేదు. ఎందుకంటే ఆయనకు అమరావతి మీద లేదు కాబట్టి ఇవ్వలేదు. మరి 10,000 కోట్లు ఇచ్చారు అంతే. అప్పుడైనా అడిగితే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఓఆర్ఆర్ జగన్ అడగల, కానీ ఇది అడిగాడు, ఏది విజయవాడ ఈస్ట్ బైపాస్ ఇచ్చారుగా జగన్ అడిగితే కూడా. అట్లాగే హైవేస్, స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ కింద మారుస్తామంటే ఇచ్చారుగా వాళ్ళు. ఇప్పుడైనా ఇస్తున్నారు. ఇవ్వకపోవడం అన్నది కేంద్రం దగ్గర లేదు. అడగాలి, అడిగేది కరెక్ట్ గా అర్థమయ్యేలా అడగాలి. మన స్వార్థానికైతే అది చెయ్యదు. దాంట్లో అంటే మన స్వార్థం కోసం మా ఇళ్ళ ఏరియాలో కొంచెం రోడ్డు వేసేయి అంటే వేయదు. మిగతా వాటికి లింకప్ తో సిస్టమ్ ని చూపెడితే వేస్తుంది. అప్పుడు ఇచ్చారు, ఇప్పుడు ఇస్తున్నారు. ఇప్పటిది ప్రచారం ఎక్కువ వచ్చింది, అప్పటిది ప్రచారం తక్కువ వచ్చింది అంతే. అంటే బిహైండ్ రాష్ట్ర ప్రయోజనమే ఎవరైనా, కానీ విజన్ ఇక్కడ ఇప్పుడు అమరావతి అనే విజన్ తో చంద్రబాబు గారు వెళ్తే అసలు ఆ విజన్ లోనే అమరావతి అనేది జగన్ దగ్గర లేకపోవడం, ఇప్పుడు ఆ డిఫరెన్స్ కనిపించట్లేదా? ఇప్పుడు ఆ రోజు తను వైజాగ్ అన్నాడు, వైజాగ్ ఇచ్చారు కదా డబ్బులు రాష్ట్ర బడ్జెట్ లో. వైజాగ్ రాష్ట్ర బడ్జెట్ లో వచ్చినాయి కదా డబ్బులు.
అవును. తను వైజాగ్ అడిగాడు, వైజాగ్ ఇచ్చారు. భోగాపురం ఎయిర్పోర్ట్ వైజాగ్ కదా అడిగింది, అవును. ఇచ్చారు. ఉమ్. అంటే నువ్వు డెవలప్ చేసుకుంటానంటే ఎక్కడైనా ఇస్తారు. అవును. ఇప్పుడు అమరావతి అన్నారు కాబట్టి అమరావతికి ఇస్తున్నారు. నువ్వు ఎక్కడ బాగు చేసుకుంటానంటే అక్కడ ఇస్తుంది. పోలవరం అనేది అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది ఆ ఎపిసోడ్. ఆయన దాంట్లో ఇప్పుడు అడిగి కొత్తగా అడిగేది ఈ 4 ఏళ్ల తర్వాత దాంట్లో 10 వేసులు ఇక్కడ రాయలేదు. అవును. అది ఎంత అయితే అంత ఇస్తారు. ముందు అసలు కట్టడానికి ఏంటి అనేది కదా లెక్క. ఇప్పుడు అది ఎప్పటికి తెలుద్దో చూడాలి. అంటే జాతీయ హోదా ప్రాజెక్ట్ కాబట్టి ఎంతైనా వాళ్ళే పెట్టుకుంటారు. అంతే. కానీ ఎవరో దీనికి డెడ్ లైన్ పెట్టలేకపోతున్నారా కేంద్రం కానీ రాష్ట్రం కానీ? సమస్య అక్కడ ప్రకృతితో ఉన్నటువంటి వ్యవహారం. అదే దానికంటే ముందు అసలు సమస్య ఆర్ఎండ్ఆర్ది జగను తేల్చలా, చంద్రబాబు తేల్చలేదు, కేంద్రము తేల్చలేదు. మరి ఇప్పుడు క్లారిటీ వచ్చినట్టేనా? ఎంతైనా ఖర్చు మేము భరిస్తామంటే ఆర్ఎండ్ఆర్ కూడా మేము భరిస్తామని కాదు, నిర్మాణకు ఏమందే లేకపోతే ప్రాజెక్ట్ ఆర్ఎండ్ఆర్ అందే ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి. సింపుల్. అందులో ఆర్ఎండ్ఆర్ ఉండదా? అంతే కదా. అంటే ప్రాజెక్ట్ వేరుగాను పునరావాసం అది వేరుగా చూడాలా? అంతే. పునరావాసం అనేది రాష్ట్రాలకు సంబంధించిన సబ్జెక్ట్. నేషనల్ ప్రాజెక్టులు కూడా ఇదివరకు 90% 10% రాష్ట్రం పెట్టుకుంటది. తర్వాత మోడీ వచ్చిన తర్వాత దాన్ని 60% కేంద్రం, 40% రాష్ట్రానికి మార్చాడు. కానీ ఒక్క పోలవరం విషయంలో 100% పెట్టుకుంటామన్నారు. మిగతా ఏ జాతీయ ప్రాజెక్ట్ కట్ట ఇవ్వట్ల. ఒక్క పోలవరం విషయంలో 100% కన్స్ట్రక్షన్ కాస్ట్ పెట్టుకుంటామంటారు. ఆర్ఎండ్ఆర్ లో కూడా వాళ్ళు 30% దాకా పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆర్ఎండ్ఆర్ లో ప్రధాన సమస్య వచ్చిందల్లా ఏంటంటే 3,000 కోట్లు 33,000 కోట్లు అయింది, ఇప్పుడు 55,000 కోట్లు అయింది. దాని సమస్య పరిష్కరించకుండా అది ఏం చేయదు. అది తేలాలి. పన్ను చెల్లింపుదారులకి ఈ బడ్జెట్ లో రిలీఫ్ వచ్చినట్ట, మళ్ళీ భారం పడిందా, పెరిగిందా? పన్ను చెల్లింపుదారులకి అసంతృప్తి ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నేను 2009 సంవత్సరం నుంచి పన్ను కడుతున్నాను. 2010 సంవత్సరంలో నాకు శాలరీ 2009లో 60,000 రూపాయలు జీతం మిగిలింది. అంతకుముందు 25,000 వచ్చేది, 60,000కి జీతం వచ్చింది. అప్పుడు చెప్పారు ఇట్లా ట్యాక్స్ కట్టాలి అన్నటువంటి. నాకు ట్యాక్స్ డిడక్ట్ చేసి ఎంత అని చెప్పేసి కాగితం పంపించేవాళ్ళు, స్లిప్ ఫామ్ 16 ఇచ్చేవాళ్ళు. అది తీసుకెళ్లి ఆర్డర్కి ఇస్తే 2009 నుంచి మీరు కట్టాలండి అన్నారు. అంటే నేను 2010లో జమినీలో చేరినప్పుడు ఫస్ట్ నాకు ₹1,00,000 శాలరీ అన్నారు, చేతికి 67,000 వచ్చింది అనమాట. ఏంటది అంటే ఇట్లాగా ట్యాక్స్ పిఎఫ్ ఇవన్నీ అన్నారు. అప్పుడు నేను ఆడిటర్ దగ్గరికి వెళ్తే అంతకుముందు 2009 కూడా మీరు కట్టాలి, అప్పుడు 60,000 శాలరీలో ఉన్నారు మీరు, అది కూడా అంటే అప్పుడు 1.5 అప్పుడు 1.5 lakh తర్వాత 3 అయింది, తర్వాత ఇప్పుడు 5. ఈయన వచ్చిన తర్వాత చాలా వరకు వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఈ ఏడాది వీళ్ళు పెట్టిన దాని ప్రకారం ఏంటంటే 17,500 రూపాయలు తగ్గుతుంది ఇది కట్టే పన్నులు. టోటల్ సిస్టమ్ లో ఒక 10 లక్షల రూపాయలు, 12 లక్షలు, 15 లక్షలు సంపాదించుకుంటే ఏడాదికి 15 లక్షల రూపాయలు అంటే నెలకు ₹1,50,000 సంపాదించే వాళ్ళకి ఒక 17,500 మిగులుతుంది పన్నులు. అది పెద్దగా ఎవరికి అందు, ఆ రేంజ్ లో కట్టేవాడికి. అంటే ఇక్కడ కట్టేది ఎంత అవుతుంది, దాదాపు 2.5 లక్షలు కట్టాల్సి వస్తుంది. 2.5 లక్షలు కట్టేవాడికి 17,500 తగ్గడం అనేది పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అక్కడ మిస్ అవుతున్నది. రెండవది ఏంటంటే అన్నిటికంటే కోపం వచ్చింది ఇక్కడ ఈ దేశం మొత్తం మీద జనాభాతో పోల్చుకుంటే 1.5%, ఓటర్లతో పోల్చుకుంటే 2.5% మంది మాత్రం పన్నులు కడతారు. అంటే కట్టేవాడిని పెడుతున్నారు కానీ మిగతా వాళ్ళని చేయట్లేదు. ఇది ఒక అసంతృప్తి రగులుతోంది. భారీగా ఎక్స్పెక్ట్ చేశారు ఈ దఫా. వాస్తవంగా ఏంటంటే పెట్టనమ్మ ఎట్టకు పెట్టదు పెట్టేమోడికి ఏమైంది అంటారు కదా, అట్లాగా అంతకుముందు ఎప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అంటే స్లాబులు పెంచుకెళ్ళడమే కానీ రూపాయి మిగల్చడం ఎప్పుడు ఉండేది కాదు. అట్లాంటిది మోడీ వచ్చాక ఒకసారి పెంచి తగ్గించారు, ఇది రెండోసారి. కానీ ఇది తక్కువ అనిపిస్తోంది. వాస్తవంగా ఇవాళ ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే కనీసం ఒక 50 లక్షల వరకు, అంటే ఏడాదికి ఇప్పుడు ఏమైంది, ఆ రోజుల్లో 1,00,000 తీసుకునే వాళ్ళు 2.5-3 లక్షలు తీసుకుంటున్నారు. కనీసం 30-40 లక్షల దాకా 20% మించకుండా, అలాగే దశల వారీగా 5 లక్షల వరకు 5%, 10 లక్షల వరకు 7%, ఇట్లా ఉండాలని కోరుకున్నారు. అట్లా లేదు. ఇంకొకటి ఏమైందంటే సాధారణంగా ఇవాళ అబోవ్ మిడిల్ క్లాస్, వాస్తవంగా ఈ స్థాయిలో పన్ను కట్టేవాళ్ళు అంటే అబోవ్ మిడిల్ క్లాస్, 1,00,000 పైన ఆదాయం ఉన్నదంటే అబోవ్ మిడిల్ క్లాస్ లెక్క వేస్తారు. అయితే ఇప్పుడు లెక్క ప్రకారం అయితే మిడిల్ క్లాసే 1,00,000 లెక్క వేసుకోవాలి. అబోవ్ మిడిల్ క్లాస్ అంటే 2-3 లక్షల నెలకి జీతం వేసుకోవాలి. అయితే ఈ అబోవ్ మిడిల్ క్లాస్ ఏం చేస్తారంటే తమ ఇన్వెస్ట్మెంట్లో, అంటే తమ సంపాదనలో కొంత బంగారానికో లేకపోతే గనక రియల్ ఎస్టేట్లోనో పెడతారు, లేదా షేర్ మార్కెట్ లో పెడతారు. షేర్ మార్కెట్ లో షార్ట్ టర్మ్ కి ట్యాక్స్ పెంచారు 15-20%. అది కోపం వస్తుంది. అట్లాగే ఇప్పుడు ఓ 10 ఏళ్ల క్రితం 5 ఏళ్ల క్రితం, ఇప్పుడు సాధారణంగా మనకి కార్పొరేట్ బిజినెస్ షాపు అదే ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళు హైదరాబాద్లో పనిచేస్తుంటారు, తర్వాత చెన్నైకి మారుతుంటారు, బెంగళూరు.
వెళ్ళిపోయేటప్పుడు అప్పటిదాకా తమ ఒక ఫ్లాట్ కొనుక్కుని ఈఎంఐలు పెట్టుకుంటా ఉంటుంటారు, కట్టుకుంటా ఉంటుంటారు. ఇది అమ్మేసి మళ్ళీ అక్కడ తీసుకుందామని చేసుకుంటారు. ఇట్లా చేసుకునేటప్పుడు ఏమవుద్దంటే ఇప్పుడు 10 లక్షల రూపాయలకి వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కొనుక్కున్నారంటే వీళ్ళు వెళ్ళిపోయే టైంకి 20 లక్షలు 25 లక్షలు అవుతుంది. ఈ 15 లక్షల మీద ఇప్పుడు 12.5% ట్యాక్స్ పడుతుంది ఈ లాభం మీద 12.5%. ఇది ఎట్లా ఉంటుంది అంటే సిల్లీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడో నేను నొన్నలో ఒకసారి ఇల్లు తీసుకుని అదేది సింగిల్ రాయిది అనమాట చిన్నది తీసుకుంటే అప్పుడు వాస్తవంగా నేను కట్టింది 10 లక్షల రూపాయలు. కానీ వాళ్ళ క్యాష్గా 4 లక్షలు ఇచ్చి 6.5 లక్షలు బ్యాంక్ది ఇచ్చా. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, అది 6.5 లక్షలకి అది అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం అయితే 6.5 లక్షలు దానికి రిజిస్టర్ చేశారు. తర్వాత నాకే ఆర్థిక పరిస్థితులు బాగాక అమ్మేయాల్సి వచ్చింది. అది అమ్మిన టైంలో ఒక టీచర్ గారు కొనుక్కున్నారు. ఆయన ఏం చేశాడు, నాకు చెక్ ఇచ్చాడు. ఎంత 10 లక్షలకు 11 లక్షలకు అమ్మింది అది. అంటే 1 లక్ష నాకు లాభం లెక్క ప్రకారం. కానీ నాకేమైంది, వాడు తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లో ఈ 6 లక్షలకే నాది రిజిస్ట్రేషన్ వాల్యూ ఉంది కదా, ఇది 11 లక్షలకి అమ్మినట్టుంది కదా, ఈ 5 లక్షలకి 30% ట్యాక్స్ వేసారు నాకు. 1.5 లక్షలు. అంటే నాకు వచ్చిందేమో 1 లక్ష రూపాయల లాభం, పోయిందేమో ఇంకో 50,000 ఎక్స్ట్రా. ఇది ఎక్కువ సఫర్ అవుతుంటారు. అట్లాంటి వాటికి పరిష్కారం లేదు ఇక్కడ. ఈసారి బడ్జెట్ లో మహిళలకి అంటే మహిళలైనా ప్రత్యేకంగా చూసారా? వాస్తవంగా చెప్పాలంటే ఇది లాంగ్ స్టాండింగ్ విజన్ తో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి బడ్జెట్. ఎట్లా అంటే ఇప్పుడు కంపెనీలు 1 కోటి కంపెనీలైనా సరే పెట్టుకోమంటున్నారు, దానికి కావాల్సిన రాయితీలు ఇస్తున్నారు. యూత్ కి బోలెడన్ని స్టార్ట్అప్ కంపెనీలు పెడితే ఎంఎస్ఎంఈలు స్టార్ట్అప్లు ఏం పెట్టినా సరే వాటికి రాయితీలు ఇవన్నీ లాస్ట్ బడ్జెట్ లో కూడా పెట్టారు కదా. అప్పుడు కంటే ఈసారి చాలా ఎక్కువ పెట్టారు. అదొకటి. రెండవ పాయింట్ ఏంటంటే రాయితీలు ఇవ్వడం, మిషనరీకి రాయితీ. అది దాంతో చాలా వరకు మిషనరీ ఇప్పుడు 1 కోటి రూపాయల మిషనరీకి 30-40 లక్షలు రాయితీ అన్నప్పుడు తొందరగా ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి. అది ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్ అది మహిళల పరంగా చూసుకుంటే అంటే ఇంకోటి ఏం చేశారు, చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు 20 లక్షల రూపాయల దాకా ముద్రా లోన్స్ పెంచారు. మహిళలకి 2 రకాలు, ఒకటి బంగారం వెండి ధరలు తగ్గడం ఒక ఎత్తు, రెండవది వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్ట్రేషన్ ఛార్జీల్లో స్టాంప్ డ్యూటీ తగ్గించడం. ఇది ఒక బెనిఫిట్. దానికి తోడు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకోసం ప్రత్యేక స్కీమ్ అన్నట్టు. టోటల్ గా అన్ని రంగాలు. స్టాంప్ డ్యూటీ దగ్గరే చిన్న లింక్ ఏమన్నా పెట్టిందా కేంద్రం? మహిళలకు సంబంధించి రిజిస్ట్రేషన్ జరిగితే స్టాంప్ డ్యూటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం, అలాగే స్టాంప్ డ్యూటీ పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకి పర్మిషన్ ఇవ్వడం. అసలు ఎప్పుడైనా స్టాంప్ డ్యూటీలు అనేది రాష్ట్ర ఎందుకంటే రీసెంట్ గా మొన్నే పెరిగింది ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ దిగే ముందే. మళ్ళీ ఇప్పుడు పర్మిషన్ అంటే ఆటోమేటిక్ గా పెరగచ్చు కదా. స్టాంప్ డ్యూటీలు అనేటువంటిది ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు, ఇది కేంద్రం వాళ్ళకి గైడ్ చేస్తుంది అంతే. దీంట్లో వాళ్ళు చేసేది ఏం లేదు. చెప్పారు ఇట్లా చేయమని, మళ్ళీ ఇది రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసుకోవాలి. అంటే డైరెక్ట్ గా చేయడానికి ఉండదు, ఏముండదు, వీళ్ళు చేసుకోవాలి. జిఎస్టీ విషయంలో ఆంధ్రప్రదేశ్కి అంటే దాదాపు ఇప్పుడు చెప్పింది 50,400 కోట్లు ఎంతో వచ్చిందని. భారీగానే వస్తుందా రిటర్న్స్? ఇంకెందుకు లోటు ఉంది రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో? ఇవన్నీ చెప్పడం అసలు అర్థం కాలేదు అక్కడ. ఇది స్టేట్మెంట్లకు బాగుంటుంది. వాస్తవంగా ఏంటంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణలో కంపేర్ చేస్తే ఆంధ్రాకి 5,500 కోట్ల రూపాయలు జిఎస్టీ వాటా పెరిగింది. అవును, 12.5% వస్తుంది. తెలంగాణ పెరిగింది 3,500 కోట్లే. అంటే ఏంటి, ఇక్కడ వ్యాపారం ఎక్కువ నడుస్తుంది. కేంద్రం ఇచ్చే డబ్బులు కాదు ఇది. మనం ఇక్కడ సరుకులు కొంటే కొన్నందుకు మనం ఇక్కడ పన్ను కడితే ఆ పన్ను కేంద్రం తీసుకుని మనకు వచ్చే 42% వాటా. అంటే ఇక్కడ ఏంటి, మన వ్యాపారాలు బాగున్నాయని అర్థం. పర్ఫెక్ట్ గా జిఎస్టీ కడుతున్నారని అర్థం. అది అంటే జిఎస్టీ కట్టకుండా ఎగ్గొట్టడానికి ఎవరికి చేత కాదు. వ్యాపారం బాగుంటేనే ఆదాయం పెరుగుతుంది, జిఎస్టీ పెరుగుతుంది. ఇప్పుడు వ్యాపారం ఎక్కువగానే ఉంది అన్నటువంటిది ఇక్కడ సాక్ష్యం. అవును, మనం ఇప్పటిదాకా నాశనం అయిపోయింది. నేను చాలాసార్లు చెప్పాను కదా, ఆర్థిక పరిస్థితి నాశనం అవడం ఏం లేదు, నోటి మాటతో నాశనం, లేదంటే భయపెట్టడంలో నాశనం. మనకి ఎకనామిక్స్ చాలా మందికి అర్థం కానటువంటి అంశం. కాబట్టి ప్రజలను భయభ్రాంతులు చేయడం సులభం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఏం చేశారు, ఎంత ప్రచారం చేశారు. తెరాజు వస్తే ఇప్పుడు ఆవిడ ఏమంది, మనం ఎప్పటి నుంచినో చెప్తున్నాను నేను, నీతి ఆయోగ్ అది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ, కానీ రాష్ట్రాలు అమలు చేయాలి అన్నటువంటి. రీసర్వే చేయండి, 3 ఏళ్లలోపు చేస్తే మీకు 50 ఏళ్ల పాటు ఇది ఇస్తానని. దానికి కారణం కూడా చెప్పింది కదా, ఎందుకు పెట్టారు అసలు ఆ సిస్టమ్. ఇప్పుడు అమెరికా వాడు, ఫ్రాన్స్ వాడు, జర్మనీ వాడు ఈ దేశంలో కంపెనీ పెట్టాలని ఒక 5,000 ఎకరాలు అనుకున్నాడు అనుకోండి, కొందాం అనుకున్నాడు అనుకోండి, ఏమైపోతుంది, ఈ 5,000 ఎకరాలు ఒకే చోట బల్క్ ఎందుకు ఉంటుంది, ఒకటి సుబ్బయ్య, ఒకటి రామయ్య, ఒకటి పల్లయ్య, ఇట్లాగ స్థలం ఉంటుంది.
ఇందులో అతను కొంటాడు డబ్బులు పెట్టేసి, ఇప్పుడు ఎవరి చేతిలో ఉందో వాళ్ళ దగ్గర కొంటాడు. కానీ పుల్లయ్య వాళ్ళ బాబాయ్ కొడుకో తమ్ముడు కొడుకో అన్న కొడుకో వచ్చేసేసి ఈ మా ఆస్తిలో వాటా ఉంది మధ్యలో ఈయన అమ్మేసుకున్నాడు అని వస్తాడు. ఇది ఎవరు తేల్చాలి లిటిగేషన్? వాళ్ళిద్దరు కోర్టుకెళ్ళి అప్పటిదాకా ఈ వ్యాపారం మూసు కూర్చోవాలి. ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినాడు. విదేశాల్లో అట్టు ఉండదు. మీకు ల్యాండ్ ఒకసారి మీ చేతికి ఇస్తే ఇట్స్ క్లియర్, ఇంకా దాంట్లో ఏ లిటిగేషన్ సంబంధం లేదు. లిటిగేషన్ ఉంటే ఆ దేశంలో ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి, ఇన్సూరెన్స్ కంపెనీ వాడు పే చేస్తాడు. ఇప్పుడు ఇందులో కూడా జగన్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏంటి, ల్యాండ్ టైటిల్ మీ పేరున స్థలం ఉంది, మీది మీకు కొలతేసి ఇచ్చేస్తున్నాడు. ఆ కొలత స్థలంలో మీరు రేపొద్దున ఎవరికైనా అమ్ముకోవచ్చు. ఒకవేళ మీది కాదు అని చెప్పి ఎవడన్నా కోర్టుకు వెళ్ళి వాడు గెలిచి వస్తే అప్పుడు మీకు ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇస్తుంది, పరిహారం ఇస్తుంది. తద్వారా మీకు సేఫ్టీ వచ్చినట్టే కదా, మీరు కొనుక్కోవడానికి భయపడాల్సిన పని లేదు కదా. భూముల క్రయ విక్రయాల్లో అతిపెద్ద సంక్షోభం ఏంటి? మనం ఎప్పుడైనా సరే ఒక ఫ్లాట్ కొనాలన్నా, ఒక ఫ్లాట్ కొనాలన్నా, ఒక ఇల్లు కొనాలన్నా ఆ లింక్ డాక్యుమెంట్లు ఇవన్నీ పెట్టుకుంటాం. ఇది ఉంటే ఏ లింక్ డాక్యుమెంట్ అక్కర్లేదు, ఒకటే డాక్యుమెంట్. డిజిటలైజేషన్, ఇదిగో శేఖర్ పేరు మీద ఉంది, ఆ సాయికి డైవర్షన్, ఇంతే సింపుల్ అనమాట కొనుగోలు చేస్తే. అలాంటి ఒక అద్భుతమైనటువంటి విధానం, దానికి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి చేశారు. ఇప్పుడు ఏం చెప్పింది, అది చేస్తేనే మీకు డబ్బులు వస్తాయని చెప్తున్నారు. అట్లాగే ఉంటాయి. ఓవరాల్ గా అంటే 48 లక్షల బడ్జెట్ దేశవ్యాప్తంగా ఒక గుడ్స్ అయినా కనిపించిందా, కొన్ని రాష్ట్రాల మీద సవతి ప్రేమ కనిపిస్తుంది? అర్థమైనటువంటి వాడికి అయితే ఇది దేశం మొత్తానికి సంబంధించింది, అర్థం కానటువంటి వాడికి దాంట్లో రాజకీయాలు అంటే మనకి పూర్తి నాలెడ్జ్ ఉందనుకోండి, ఇది దేశంలోని అన్ని వర్గాలకి ఒక లాంగ్ స్టాండింగ్ విజన్తో చేసినటువంటిది. ఇందులో ఎవడనో మెరమెచ్చులు క్రియేట్ చేసి వాడి ఓట్ల కోసం పెట్టినది కాదు. అదే రాజకీయం చూడాలనుకోండి, అది తెలంగాణ పేరు ఎందుకు చెప్పలేదు, బెంగాల్ పేరు ఎందుకు చెప్పలేదు, ఇట్లా నడుస్తుంది. వీళ్ళకి ఎందుకు ఇచ్చారు, బీహార్కి ఎందుకు ఇచ్చారు, ఏపీకి ఇచ్చారు. రైట్, చూద్దాం. ఒక భారీ బడ్జెట్ అయితే విడుదల చేసేసింది కేంద్ర ప్రభుత్వం. ఇంకా రాష్ట్రాలకు సంబంధించి పూర్వోదయ పేరుతో కలిసి వచ్చింది అనుకోవాలా. మహిళలకు కూడా మంచి ఆఫర్స్ అయితే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. చూద్దాం ఇంకా ముందు దీన్ని ఎలా ఉపయోగించుకుంటారో. నిజంగా ట్యాక్స్ పేయర్స్కి ఇబ్బందులు మొదలైనట్టేనా.